శారద తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. మరోపక్క భూమి గదిలోకి వచ్చి ఎంతగానో బాధపడుతూ అసలు ఇదంతా ఆ అపూర్వ రాక్షసి వల్లే జరిగింది. ఆ రోజు మా అమ్మను చంపేసి కృష్ణప్రసాద్ మామయ్యని గగన్ బావ వాళ్లకు దూరం చేసింది. ఇలా తన రాక్షసత్వంతో 2 కుటుంబాలను నాశనం చేసింది. ఆ అపూర్వకు సంబంధించిన ఒక్క క్లూ దొరికినా చాలు తనని జైలుకి పంపించేస్తే అప్పుడు ఈ 2 కుటుంబాలకు పట్టిన సమస్య మొత్తం కూడా తీరిపోతుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరచంద్ర భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, నువ్వు మీ పిన్నిని అలా కొట్టడం తప్పు కదమ్మా అని అంటూ ఉంటే, తప్పేం కాదు నాన్న, నిజానికి నేను సరైన పని చేశాను. లేకపోతే మామయ్య బతికుండగానే శారద అత్తయ్యని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా. నిజం చెప్పాలంటే మీరు చేయాల్సిన పనిని నేను చేశాను, అందుకు సంతోషించండి నాన్న అని చెప్పి పిన్ని మాయలో పడి మీరు తను ఏం చెప్తే అది చేస్తున్నారో ఈ ఒక్క విషయంలో మీరు నాకు నచ్చడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వే మీ పిన్నిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, లేదు నాన్న, ఒకవేళ నిజంగా అమ్మ కనుక ఇప్పుడు బతికుండుంటే తన కళ్ళ ముందు శత్రువుకి ఇంతటి అన్యాయం జరుగుతున్నా కూడా తను అసలు జరగనిచ్చేదే కాదు. అమ్మది అంత గొప్ప వ్యక్తిత్వం, అటువంటి అమ్మ ఇక్కడ, ఈ అపూర్వ పిన్ని ఎక్కడ? వీళ్ళిద్దరిని అస్సలు పోల్చకండి నాన్న, అమ్మ కాలిగోటుకు కూడా అపూర్వ పిన్ని సరిపోదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. త్వరలోనే మీకు ఆ అపూర్వ పిన్ని గురించి అన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు తెలిసిన రోజున మీరే తనని మెడ పట్టుకొని బయట గెంటేస్తారు అని చెప్పి భూమి శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది. మీ పిన్ని గొప్పతనం గురించి నువ్వు కూడా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఆ అపూర్వ మిమ్మల్ని ఎంత గుడ్డిగా తన మాటలతో నమ్మిస్తుందో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే ఆ అపూర్వకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సంపాదిస్తాను. ఆ సాక్ష్యాలను మీ ముందు పెట్టి ఆ అపూర్వ నిజస్వరూపాన్ని బయటపెడతాను అని చెప్పి భూమి అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి గుడికి వెళ్తూ ఉంటుంది. అలా గుడికి వెళ్తూ శారదకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై అత్తయ్యకి అన్యాయం జరగకూడదు, త్వరగా వాళ్ళకు న్యాయం జరిగేలాగా చెయ్యాలి, అలా జరగాలంటే అపూర్వ తప్పులు బయటపడాలి అని భూమి ఆలోచిస్తూ కారులో వెళ్తూ ఉండగా అప్పుడే అటువైపుగా వస్తున్న శివ కారు కింద పడడంతో భూమి శివను కాపాడి నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, లేదక్క, అమ్మ నాన్న చనిపోయారు, ఇప్పుడు నేను అనాథనయ్యాను అని చెప్పి శివ అంటాడు. ఇక భూమి శివని దగ్గరికి తీసుకొని, లేదురా, నువ్వు అనాథవి కాదు, నీకు నేనున్నాను, ఈ అక్కుంది అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది. నువ్వు నా తోడ పుట్టకపోయినా నువ్వు నా తమ్ముడివే అని చెప్పి భూమి శివకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అమ్మ చనిపోతూ ఈ టెడ్డీని నీకు ఇవ్వమందక్క అని చెప్పి శివ ఆ టెడ్డీ బేర్ని భూమి చేతుల్లో పెడతాడు. భూమి ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ టెడ్డీ నాతో ఉంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. అమ్మ చివరిసారిగా తను చనిపోతూ ఈ టెడ్డీని నా కోసం, నన్ను కాపాడడం కోసం కిటికీలో నుండి విసిరేసిందని చెప్పి ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. అక్క, 2 రోజులుగా నిన్ను వెతుకుతూ ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది అని శివ అనగానే భూమి తనని హోటల్కి తీసుకొని వెళ్తుంది. ఎందుకక్క హోటల్కి తీసుకొచ్చి టిఫిన్ పెట్టిస్తున్నావో? మీ ఇంటికి వస్తే మీ నాన్న రానివ్వరా అని చెప్పి శివ అంటాడు. దాంతో భూమి, అమ్మ నాన్నల్ని ఎవరు చంపేశారో తెలియదు, ఇప్పుడు నువ్వు నాతో ఉంటే నిన్ను కూడా ఆ రాక్షసి ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి భూమి కంగారు పడిపోతూ, నిన్ను ఎక్కడికి చేరిస్తే నువ్వు సేఫ్గా ఉంటావో నిన్ను అక్కడికే చేరుస్తాను అని చెప్పి భూమి వెంటనే చెర్రీకి ఫోన్ చేసి హోటల్ దగ్గరికి రమ్మని చెప్తుంది. చెర్రీ హోటల్కి వస్తాడు. ఏంటి భూమి అర్జెంటుగా రమ్మని చెప్పావని చెర్రీ అనడంతో తను, శివ నా తమ్ముడు, నువ్వే ఏదో ఒకటి చేసి శివను నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టినట్టే నా తమ్ముడు అనే విషయం తెలియకుండా తనని కూడా ఆ ఇంట్లో పెట్టాలి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ, అమ్మో, అన్నయ్యకి ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను చంపేస్తాడు అని చెర్రీ అనడంతో, ప్లీజ్ చెర్రీ, ఈ టైంలో నువ్వు ఒక్కడివే నాకు హెల్ప్ చేయగలవు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి భూమి బతిమలాడుతుంది. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి అలాగే హెల్ప్ చేస్తాను అని చెప్పి
శివ నేను చెప్పినట్టుగా చేస్తావు కదా అని చెప్పి చెర్రీ తన ప్లాన్ గురించి శివకి మొత్తం కూడా చెబుతూ ఉంటాడు. మరో పక్క శరత్చంద్ర ఇంట్లో ఉండగా ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సార్ నేను స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అని అతను అనగానే నాకెందుకు ఫోన్ చేశారని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. శోభాచంద్ర గారి గురించి మీతో ఒక నిజం మాట్లాడాలి అని ఇన్స్పెక్టర్ అనగానే ఏంటి నా శోభాచంద్ర గురించా ఏంటది అని శరత్చంద్ర అడుగుతాడు. అందరూ అనుకుంటున్నట్టుగా శోభాచంద్ర గారిది సహజ మరణం కాదు సార్, ఆవిడ్ని కావాలని హత్య చేశారు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఎవరు ఎవరు నా శోభని చంపేసింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మీ రెండో భార్య అపూర్వ గారు అని ఇన్స్పెక్టర్ అనగానే శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నా నువ్వు, నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చిగా వాగడమేనా అని చెప్పి మండిపడుతూ ఉంటే లేదు సార్ నేను చెప్పేది నిజం అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. నువ్వు ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నావని శరత్చంద్ర అనడంతో సార్ ఇందాక మా స్టేషన్కి ఒక కుర్రాడు వచ్చాడు, ఆ కుర్రాడి చేతిలో ఒక టెడ్డీబేర్ ఉంది, ఆ టెడ్డీబేర్లో ఒక కెమెరా ఉంది, ఆ కెమెరాలో మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో మొత్తం కూడా రికార్డ్ అయింది, అందులో అపూర్వ గారు శోభాచంద్ర గారిని చంపినట్టుగా క్లియర్గా రికార్డ్ అయింది అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ అయితే ఆ ఎవిడెన్స్ నాకు చూపించు అప్పుడే నేను నమ్ముతాను అని అంటూ ఉంటాడు. సార్ ఎలా చెప్పాలో తెలియడం లేదు, నేను మీకు ఫోన్ చేద్దామని పక్కకొచ్చి ఫోన్ చేసి మాట్లాడేసరికి ఆ అబ్బాయి స్టేషన్ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అయితే ముందు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి, ఆ ఎవిడెన్స్ చూసిన తర్వాతే నేను మీరు చెప్పేవన్నీ కూడా నమ్ముతాను అని చెప్పి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో అపూర్వ ఏంటి బావా ఏదో మర్డర్ అంటున్నావో ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు వదిలేలే అపూర్వ, ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావో అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెప్పు బావా ఏం జరిగింది అని అపూర్వ మరొకసారి అడుగుతూ ఉంటే నా శోభను నువ్వే చంపేశావట, అందుకు సంబంధించిన కెమెరా ఏదో టెడ్డీబేర్ బొమ్మలో దొరికిందని ఇన్స్పెక్టర్ అంటున్నాడు అని శరత్చంద్ర అనగానే అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బావా నేను శోభ అక్కని చంపాలని ఎందుకు అనుకుంటాను బావా, ఎవరో కావాలని డబ్బులిచ్చి పోలీసులతో ఈ విధంగా చెప్పించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు బావా, నాకెందుకో ఆ గగన్ గడే ఇదంతా చేయిస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఊరుకో అపూర్వ, వాడు ఇదంతా చేయించినంత మాత్రాన నేను అంత సులువుగా వాళ్ళ మాటలు ఎలా నమ్మేస్తానో నీ గురించి నాకు తెలీదా, నా తర్వాత నేనెవరినైనా నమ్మానంటే అది కేవలం నిన్ను మాత్రమే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాకు తెలుసు బావా నీకు నేనంటే ఎంత ప్రేమ అని చెప్పి అపూర్వ శరత్చంద్రని హక్ చేసుకొని నీ గుడ్డి నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే కదా ఇన్ని రోజులు నీకు దొరకకుండా తప్పించుకొని తిరగలుగుతున్నాను, అసలైనా ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగా ఆ టెడ్డీబేర్ బొమ్మ ఎవరి దగ్గరుంది, ఆ వీడియో ఎక్కడుంది, ఎలాగైనా సరే బావ కంటే ముందుగా ఆ టెడ్డీబేర్ ఎక్కడుందో కనుక్కొని ఆ సాక్ష్యాన్ని నాశనం చేయాలి, అప్పుడే నేను దొరకకుండా తప్పించుకోగలను అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. మరోపక్క గగన్ ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెర్రీ ప్లాన్ ప్రకారం శివ గగన్ పర్స్ కొట్టేబోతూ కావాలనే దొరికిపోతాడు. గగన్ శివని కొట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి చెర్రీ వచ్చి ఏమైందన్నయ్య అని అడుగుతూ ఉంటే నా పర్స్ కొట్టేపోయాడు అని చెప్పి గగన్ అంటాడు. రే ఎవడ్రా నీకు దొంగతనం నేర్పింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అన్న నేను దొంగని కాదన్నా, ఆకలేసి పర్సు కొట్టేయాలని చూశాను, మా నాన్న నన్ను మా చెల్లిని మా అమ్మను వదిలేసి వేరే ఆంటీని పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మ చెల్లి ఇద్దరు కూడా చనిపోయారు, ఇప్పుడు నేను అనాథగా ఉన్నాను అని చెప్పి శివ బాధపడుతూ ఉంటే అప్పుడు శివని చూసి జాలి కలిగి గగన్ శివ నాతో వస్తావా, నీకు భోజనం పెట్టిస్తాను, చదువు కూడా చెప్పిస్తాను అని చెప్పి గగన్ శివని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మరోపక్క భూమి శివ గగన్ దగ్గరికి వెళ్ళిపోవడంతో ఇక ఎంతగానో ఆనందపడిపోతూ టెడ్డీబేర్ బొమ్మ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక భూమి టెడ్డీబేర్ బొమ్మ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అపూర్వ ఆ బొమ్మ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ టెడ్డీబేర్ బొమ్మను ఇది ఇప్పుడు ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చింది, కొంప తీసి ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన సాక్ష్యం ఇందులోనే ఉండుంటుందా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ భూమి ఏంటమ్మా అది అని చెప్పి
ఇప్పుడు చిన్నపిల్లలాగా టెడ్డీ బేర్ తెచ్చుకున్నావేంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, ఇది నాకు చాలా ఇష్టమైన టెడ్డీ బేర్ బొమ్మ నాన్న, ఇలాంటి టెడ్డీ బేర్ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తెచ్చుకున్నాను అని భూమి ఆ టెడ్డీ బేర్ని గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత శోభచంద్ర ఫోటోతో మాట్లాడుతూ, అమ్మ నువ్వు ఎంతో ప్రేమగా ఈ టెడ్డీ బేర్లో నన్ను పడుకోబెట్టి కిటికీలో నుండి విసిరేసి నా ప్రాణాల్ని కాపాడావు. ఆ తర్వాత ఇది టెడ్డీ బేర్ బొమ్మలో గగన్ బావ నన్ను అక్కడి నుండి తీసుకెళ్ళి నా ప్రాణాలు రక్షించాడు. మీ ఇద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, ఈ టెడ్డీ బేర్ నాతో ఉంటే నువ్వు నాతో ఉన్నట్టుగానే ఉందమ్మా, నీ స్పర్శ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కనీసం ఈ టెడ్డీని పట్టుకుంటేనైనా నిన్ను తాకినట్టుగా అనిపిస్తుందేమో అని చెప్పి భూమి ఆ టెడ్డీ బేర్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ చనిపోతూ ఈ టెడ్డీ బేర్ బొమ్మను నాకు ఇవ్వమని చెప్పిందంటే ఖచ్చితంగా ఇందులో ఏదైనా ముఖ్యమైన సాక్ష్యం ఉండుంటుందా అని చెప్పి భూమి ఆ టెడ్డీ బేర్ అంతా కూడా వెతుకుతుంది. ఇకప్పుడు అందులో కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరాలో శోభచంద్రను అపూర్వ చంపే వీడియో మొత్తం కూడా రికార్డ్ అవ్వడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ, వసే అపూర్వ, ఇన్ని రోజులు మా నాన్న ముందు మంచిదానిలాగా నటిస్తూ ఆయనను మోసం చేస్తూ వచ్చావు, ఇప్పుడే నువ్వు చేసిన కుట్ర అంతా కూడా నాన్న ముందు బయట పెడతాను అని చెప్పి భూమి ఆ కెమెరా తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ అపూర్వ ఇన్ని రోజులు ఎన్ని కుట్రలు చేసిందని చెప్పినా మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు తన కుట్రలు నిరూపించే సాక్ష్యం నా దగ్గర ఉంది, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ భూమి ఆ వీడియోని శరత్చంద్రకు చూపిస్తుంది. ఇక అందులో శోభచంద్రను అపూర్వ చంపే వీడియో క్లియర్గా రికార్డ్ అయి ఉండడంతో ఇక ఆ వీడియో చూడగానే శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ అపూర్వ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక అలా అపూర్వ 2 చెంపలు వాయించి పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల చేత అపూర్వని అరెస్ట్ చేయిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.